ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గొప్ప బహుమతుల్లో యోగా ఒకటి అని కార్పొరేటర్ పోట్లూరి రామకృష్ణ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు నగరం 47వ డివిజన్ కుక్కలగుంట సచివాలయంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన డివిజన్ నాయకులు, ఇన్ఛార్జీలు, సచివాలయ అడ్మిన్, సెక్రటరీ, సిబ్బంది, డివిజన్ ప్రజలతో కలిసి సచివాలయంలో యోగాసనాలు వేశారు. యోగా ప్రాముఖ్యతను రామకృష్ణ తెలియజేశారు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యోగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్ఛార్జ్ రెహమాన్, కోటపాటి రాజా, బిఎల్సీ ఏజస్, బిఎల్ఏ పిల్ల ప్రసాద్, మహంకాళి సురేంద్ర, మేడా శ్రీనా, సిహెచ్ గిరిధర్, ఆర్వి గిరి తదితరులు పాల్గొన్నారు. ఇది సామాజిక మతాలు ఈ సిస్టమ్ అనేది మతాలు చెప్పట్లేదు. ఈ సిస్టమ్ ఏంటంటే మీరు భోజనం చేసి ఇలా కూర్చున్నారంటే 10-15 నిమిషాల తర్వాత నాభి స్థానంలో కింద కాంతి గట్టి ఆసనంలో కూర్చోన్నాం కదా, అలాగే మన మోకాల మీద కూర్చుంటూ ఆకాశం వైపు నడు మీద చేయి ఉంచండి. అలాగే డీప్ బ్రీత్ తీసుకుంటూ వదలండి. ఈ ముక్కు ద్వారా వదలాలన్నా ఎడమ ముక్కు ద్వారా గాలి తీసుకోవడం వదలడం. ముక్కు ద్వారా తీసుకోవాలి. కుడి చేయి వెనక్కి తీసుకొని ఎడమ చేయి మొక్కల్ని టచ్ చేస్తూ భూమిని తాకడం. వక్రాసనం. ఈ పరచేతులు భూమిని తాకాలి. నా బ్యాక్ పెయిన్ ఉంది, మొదటి ఆసనం. రెండు అరచేతులు రఫ్ చేసుకుని ఎడమ ముక్కు ద్వారా మనం గాలిని వదలాలి. ఎడమ ముక్కు ద్వారా తీసుకోవడం, కుడి ముక్కు ద్వారా వదలడం. ఇలాగా 9 సార్లు చేద్దాం. కింద భూమిని తాకించడం. వక్రాసనం. అలా అందించి ఎడమ ద్వారా అలాగే గాలి వరకు ఒక 9 సార్లు చేద్దాం. ఇవి చేసేటప్పుడు ఈ ప్రక్రియ అంతా కూడా ఈ వేలి కాబట్టి కుడి ముక్కు ఎడమ ముక్కు లాక్ చేసుకుంటూ ఏ ముక్కు ద్వారా అయితే వదలాలనుకుంటూ కంప్లీట్ అయిన తర్వాత ప్రాణాయామం కంప్లీట్ అయింది తర్వాత మనం సుఖాసనంలోకి వెళ్ళిన తర్వాత మిగతా ఆసనాలు చేయాలి. ప్రస్తుతానికి ఎడమ తీసుకొని కుడి వదలాలి, కుడి తీసుకొని ఎడమ వదలాలి. అంటే 2 ముక్కులు రాస్తూ కింద చూసినా సైడ్ చూసినా కూడా మనం వాలిపోతాము. నేరుగా నిటారుగా చూడాలి. కాళ్ళ దగ్గరికి తీసుకోండి. చక్కగా చూస్తూ మనం సైడ్గా చూస్తూ మనకి వాళ్ళు
ఇలాగ రెండు పాదాలు పైకి వస్తుంది సమాంతరంగా. రెండు చెవులు ఆడుకునే విధంగా చక్కగా ఉన్నప్పుడు శ్రీ కామాఖ్య త్రిశక్తిపీఠం విశ్వగర్భము కామాఖ్య శక్తిపీఠం నెల్లూరు. జూన్ 26వ తేదీ అంబుబాచి మేళా ఉత్సవ్. పూజా విశేషాలు. జూన్ 25వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు కలశములతో ఊరేగింపు. జూన్ 26వ తేదీ గురువారం ఉదయం 7 గంటలకు అమ్మవారి ఆవాహన, కలశ స్థాపన మరియు యంత్ర స్థాపన. ఉదయం 9 గంటలకు సామూహిక కుంకుమార్చన. ఉదయం 10:30 చండీ పారాయణం. ఉదయం 11 గంటలకు దశమహావిద్య సహిత కామాఖ్య దేవికి విశేష ద్రవ్యములతో అభిషేకం. మధ్యాహ్నం 12:30 అన్నప్రసాద వితరణ. మధ్యాహ్నం 3 గంటలకు పంచబలి, గుమ్మడికాయ, చెరుకు, సొరకాయ, దోసకాయ, నిమ్మకాయలతో. సాయంత్రం 5 గంటలకు దశమహావిద్య సహిత కామాఖ్య కామ్యసిద్ధి హోమం. పై పూజా కార్యక్రమాలలో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా తమ గోత్రనామాలు రిజిస్టర్ చేసుకోగలరు. గమనిక: రిజిస్టర్ చేసుకున్న భక్తులకు మాత్రమే అమ్మవారి అంబుబాచి మేళ రక్త వస్త్రం ప్రసాదంగా ఇవ్వబడును. స్థలం: డీజీపీ కళ్యాణ మండపం, మైపాడు గేట్ రోడ్, నెల్లూరు. శ్రీ కామాఖ్య త్రిశక్తిపీఠం, సాయిబాబా గుడి దగ్గర, నిప్పో సెంటర్, నెల్లూరు. సెల్ 9959191423 9107884886 9652009652. జి మహేష్ మహారాజ్ గురూజీ కామాఖ్య ఉపాసకులు. సెల్ 9959979142391107884886.